హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అక్రమాలు, 900 మార్కులు దాటినా తప్పారు. ఇది ఈనాడులో వచ్చిన వార్త. తెలంగాణ ఇంటర్లో 3000 మంది టాపర్లు ఫెయిల్ అయ్యారు. కాబట్టి అందరూ రీవెరిఫికేషన్ చేయించుకోండి. మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా, మీ మార్క్స్లో చిన్న డౌట్ వచ్చినా రీవెరిఫికేషన్ తప్పకుండా చేయించుకోండి. ఇంటర్ రిజల్ట్స్లో ఎలాంటి అవకతవకలు లేవని రిజల్ట్స్కి ముందు ఇంటర్ బోర్డ్ ప్రెస్ నోట్లు విడుదల చేసింది. తీరా ఫలితాలు విడుదలయ్యాక ప్రతిరోజు కొత్త అక్రమాలు బయటపడుతున్నాయి. అన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో ఇంటర్ అక్రమాలపై పుంకానుపుంకాలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దాదాపు 3000 మంది టాపర్లు, అంటే 900కు పైగా మార్కులు సాధించిన వాళ్ళను ఇంటర్ బోర్డ్ ఫెయిల్ చేసిన విషయం బయటపడింది. ఇక్కడ వాళ్ళ మార్క్స్ చూడొచ్చు మీరు ఈ టేబుల్లో. వాళ్ళ నేమ్, వాళ్ళ టోటల్ మార్క్స్, వాళ్ళు తప్పిన సబ్జెక్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ మౌలిక 926, భౌతిక శాస్త్రం 2లో 13 మార్కులు ఇచ్చారు. జాహ్నవి 923 టోటల్ మార్క్స్ అయితే గణితం 2Bలో 14 మార్కులు ఇచ్చారు. అలాగే గ్రేస్ 921 టోటల్ మార్క్స్ అయితే భౌతిక శాస్త్రం 2లో 14 మార్కులు ఇచ్చారు. సందీప్ 915 టోటల్ మార్క్స్ అయితే జంతుశాస్త్రం 2లో 14 ఇచ్చారు. మానసారెడ్డి 912 టోటల్ మార్క్స్ అయితే గణితం 2Bలో 16 మార్క్స్ ఇచ్చారు. వంశీకృష్ణ 907 టోటల్ మార్క్స్ అయితే గణితం 2Bలో 6 మార్క్స్ ఇచ్చారు. సనైనా 906 అయితే భౌతిక శాస్త్రం 2లో 11 మార్క్స్ ఇచ్చారు. తేజ అభినవ్ రెడ్డి 906 టోటల్ అయితే గణితం 2Bలో 15 మార్క్స్ ఇచ్చారు. ఇలా చాలామంది స్టూడెంట్స్కి ఇలా డిస్క్రిపెన్సీస్ వచ్చాయి వాళ్ళ మార్క్స్లో. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీష్ రెడ్డి ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులందరికీ న్యాయం చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మిగతా ఇక్కడ అధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఫెయిల్ అయిన వాళ్ళు సాధించిన మార్కులు చూడండి. ఇక్కడ తప్పిన విద్యార్థుల సంఖ్య 900కి పైగా మార్కులు సాధించారు వాళ్ళు. అట్లాంటి క్యాండిడేట్స్ 10 మెంబర్స్ తప్పారు. 850 to 900 మార్క్స్ సాధించిన విద్యార్థులు 125 ఉన్నారు క్యాండిడేట్స్. అలాగే 800 to 850 సాధించిన వాళ్ళు 750 క్యాండిడేట్స్ ఉన్నారు. 750 to 800 మార్క్స్ సాధించిన వాళ్ళు 2006 మంది తప్పారు సబ్జెక్ట్లో. అలా మొత్తం మీకు దాదాపుగా 3,000 మంది, ఇక్కడ 2,891 మందిని. అలాగే వాళ్ళు ఇన్ని మార్కులు సాధిస్తే వాళ్ళు ఒక సబ్జెక్ట్లో తప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, ఈ రిజల్ట్స్లో మీ మార్క్స్లో ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇది ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి తప్పకుండా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోమని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.